గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి. అవును, ఇప్పటికి కూడా హీరోయినే చేస్తుంది. ఇప్పటికి హీరోయిన్గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్లో. ఏం సార్ ఈ సీక్రెట్? ఏం సార్ అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. అలాగే ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్లో ఉన్నాడు. అవును, ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్లోనే. అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి సార్. ఇప్పుడు ఏమిటంటే వీడియో చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, స్క్రీన్ తప్ప ఇంకేముండదు, పక్కన ఉన్నాడు కూడా మనకు కనపడదు. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది సార్. అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ చప్పటి కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లు తెలుస్తాయి. అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును రిలీజ్ చేయడానికి వేరేగా చేయాలి. అవును, ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు, సరే అది కూడా చేయండి, ఎంతైనా పర్వాలేదు, ఆ ఒక్క ప్రింటే రిలీజ్ అయ్యింది, అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం? మీ ఫ్రెండ్ కొడుకనే అట్లా 2 కోట్ల కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. మంచివాడు, చాలా మంచి వ్యక్తి. కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దాంట్లోకి అతను సినిమా ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసి. సార్, నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడతారు, సినిమా చూశారన్నాడు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే, కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు సార్ నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం సార్. సోమన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప సోమన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి, లేదా తాత క్యారెక్టర్ చేసి, లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి, బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను. ఎవరికైనా నేను బతుకున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి. శోభన్ బాబు అంటే ఒక అందగాడు అంతే. నేను అలా ఉండాలని అంటున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. ఇది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులైన సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఉంటున్నాడు ఆయన. నేను చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అది అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. తర్వాత ఇవాళ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసింది కూడా శోభన్ బాబు గారే నాకు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద నేను వాడాలి వేయటం సపోర్ట్ అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు అట్లాంటి మనసులో పెట్టుకోకూడదు అని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీరు ఈ ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని. సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని. ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను, అనుకోకుండా అవకాశం వచ్చేది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో బ్యానర్ జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి 2 సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. అని సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం దాంట్లో కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యారే, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అని. అదేంటి అని.
మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి ఎప్పుడు అస్సలు కుదరదు కదా, నేను ఎట్లా వెళ్తాను. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచి పెడతారు అని అనుకుంటే నీ అంత తెలియదు కూడా ఎవరు లేరు. లేదండి చాలా మంచిగా అదే అలాంటిది జరగదని అన్నా. కానీ నా దురదృష్టమో నా అదృష్టమో నాకు తెలియదు. ఆయన అన్నట్టే జరిగింది. ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. సార్ రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. ఆ అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. సార్ అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీలు ఇవ్వను, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, సార్ అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఓ 2 నెల రోజులు అటు ఇప్పుడు ఇచ్చేస్తా అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చింది. అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం ఏం చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను మాట్లాడాను. సార్ బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు. సరే ఏదేమైనా ఒక మంచి సినిమా, మళ్ళీ ఒక కొత్త సినిమా లాగే. అంటే 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే మనం ఇంకా బతికే ఉన్నాం, సార్ మనం ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం, సార్ మన పేరు రావాలని ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకో సినిమా తీయగలగాలి, మొదలు పెడదామని కూడా ఉంది. సార్ అయితే ఇందాక మొన్న నా ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో అడిగారు దీనికి పార్ట్ 2 ఎవరో తీస్తారా అని. అదే సార్ నెక్స్ట్ అది ఒరిజినల్గా ఆ థాట్ డైరెక్టర్ గారికి కూడా ఉందనుకుంటా, అందుకే దాన్ని ఎండింగ్ కూడా మమ్మల్ని సూపర్ షాట్ అని చెప్పి అందరూ అవును. అన్ని క్యారెక్టర్లు కలుసుకోవటం ఇవన్నీ చెప్పడం, లేకపోతే ఒక పార్ట్ రిపీట్ చేయడం ఇవన్నీ చేస్తారు కదా, అందులో అది ఏమి ఉండదు. అక్కడ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆ నది ఒడ్డుకు వచ్చేసి ఆ అస్థికులు కలిపేసి అవును. మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరు అవును బాసర్లపూడి. అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఒక క్యాప్షన్ సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ గారు అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అతడు సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే దానికి సీక్వెల్, అతడికి సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ బాబు గారు అబ్బాయి రెడీగా ఉన్నారు, గౌతమ్ గారు. సో అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు ఒక 2-3 ఏళ్ళు ఆగైనా? అది కాదు ఇప్పుడే కాదు అది సార్ అంటే ఇది మహేష్ బాబుతోనే చేయగలిగారు సీక్వెల్ అని చేసి. సార్ అది మహేష్ బాబు గారు అబ్బాయితో చేయడం అనేది అది తర్వాత, అది వేరే. జేబేరీకి అయితే ఆలోచన గారితో చేసాం, సార్. మహేష్ బాబుతో చేసాం, గౌతమ్తో కూడా చేయొచ్చు, ఓకే చేయకూడదని ఏం లేదు కదా. నాగేశ్వరరావుతో చేసాం, నాగార్జునతో చేసాం, తర్వాత వాటిలో కూడా చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. సార్. సార్ ఇప్పుడు జేబేరీ అనగానే నాకు తెలిసి అప్పటి ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీశారు మీరు. బాలకృష్ణ గారితో తీశారు, నాగార్జున గారితో తీశారు. బట్ నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే నా తమ్ముడు అని సగర్వంగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి. అంటే చిరంజీవి నాతో ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా అతను పెద్ద టాప్ రేంజ్కి వెళ్తాడని చెప్పిన వ్యక్తి మురళీమోహన్ గారు. మీరు అంత గ్రాండ్గా సినిమాలు తీస్తున్నప్పుడు, అంత వేగంగా ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎందుకు సార్ సినిమా ఫైనల్ కాలేదు? అంటే తీయాలని మనసులో చాలా కోరిక ఉండేది. సార్ చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నప్పుడు చెప్పాడు అనమాట, సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం. సార్ ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని రైట్స్ అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గరికి సార్ రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాను పండినాను. సార్ నేను సబ్జెక్ట్ చూడు, సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటుంది, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు. రెడీ అన్నాడు. కానీ మరి అది ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. సార్ మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది వెరీ బ్యానరు చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది దాంట్లో అందుకే తీయలేకపోయాం. సార్ మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు. అంటే మీ ముందు ఒక సినిమా నెంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మొన్న కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు 10 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అండ్ అతడు సినిమా నెంబర్స్ పరంగా ఎంత రేంజ్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి సార్. ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా బాధ అదే, సార్ నీ కృషి నువ్వు చేయి, సార్ ఫలితం గురించి ఆలోచించదు. గీతలో చెప్పిన వాక్యం సార్ కృష్ణ పరమాత్మ చెప్పి
అందుకని మా కృషి మేము చేస్తున్నాం. ఉమ్, మళ్ళీ పాత సినిమా లాగా కాకుండా కొత్త సినిమా లాగా ఉండేటట్టుగా ఉమ్. అన్ని టెక్నికల్గా కూడా దాన్ని బాగా డెవలప్ చేసి చేస్తున్నాం. అది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.